ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. భారతీయ హిందూ సాంప్రదాయానికి స్వాగతం. నా పేరు తాడీశ్వరి. ఈ రోజు మనం టాపిక్లో సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారికి చందనోత్సవాన్ని ఎందుకు చేస్తారో, అసలు సంవత్సరం అంతా ఆయన్ని చందనంతో ఎందుకు కప్పి ఉంచుతారో, ఒక్క 12 గంటలు మాత్రమే ఎందుకు నిజరూప దర్శనాన్ని ఇస్తారో మనం ఈ రోజు వీడియోలో తెలుసుకుందామండి. విశాఖపట్టణానికి అతి సమీపంలో ఉన్నటువంటి హిందూ పుణ్యక్షేత్రాల్లో ప్రముఖమైనటువంటి పుణ్యక్షేత్రం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం అన్నమాట. ఈ ఆలయం సముద్ర మట్టానికి 244 మీటర్ల ఎత్తులో ఉందన్నమాట. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే సంవత్సరానికి కేవలంగా 12 గంటల సమయం మాత్రమే నిజరూప దర్శన భాగ్యాన్ని భక్తులకు అందిస్తారన్నమాట. ఇలా ఎందుకో తెలుసుకోవాలంటే దీని వెనక మనకు మన ఇతిహాసాల్లో కొన్ని కథలు అయితే కనిపిస్తాయండి. అవేంటంటే హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడు కథ గురించి మనందరికీ తెలుసు కదా. హిరణ్యకశిపుడు కొడుకు ప్రహ్లాదుడు. హిరణ్యకశిపుడు విష్ణువుకు పరమ శత్రువుగా ఉంటాడు కదా. కానీ ఆ ప్రహ్లాదుడు విష్ణువుకి భక్తుడు అని తెలిసి హిరణ్యకశిపుడు తట్టుకోలేక తన కడుపున పుట్టినటువంటి కొడుకునే చంపాలనుకుని ఎన్నోసార్లు హత్యా ప్రయత్నాలు చేస్తాడు. ఇది మన అందరికీ తెలిసిన విషయమే. చిట్ట చివరన ప్రహ్లాదుడికి హిరణ్యకశిపుడికి జరిగిన వాదనలో ఎక్కడ ఉన్నాడు నీ స్వామి అని అడిగితే అంతటా నిండిపోయి ఉన్నాడు నా స్వామి అని ప్రహ్లాదుడు చెప్తే ఈ స్తంభంలోనూ కూడా ఉన్నాడా నీ స్వామి అని అడిగి అక్కడ ఉన్నటువంటి ఒక స్తంభాన్ని హిరణ్యకశిపుడు కొడితే ఆ స్తంభంలోంచి బయటకు వచ్చినటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారి ఉగ్ర రూపంతో హిరణ్యకశిపుడిని సంహరించి ప్రహ్లాదుణ్ణి రక్షిస్తాడు. ఈ కథ మనందరికీ తెలిసిందే కదా. అలా లక్ష్మీ నరసింహస్వామి వారు రక్షించినటువంటి ప్రహ్లాదుడు స్వామివారిని శాంతింప చేయడానికి ఆయన్ని రకరకాలుగా స్తుతిస్తాడనమాట. అలాగే ప్రహ్లాదుడు మొట్టమొదటిగా వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారిని సింహాచలం అనే ప్రాంతంలో మొట్టమొదటిగా విగ్రహ రూపంలో ప్రహ్లాదుడు పూజించడం మొదలు పెడతాడనమాట. ఇక్కడ మహాభక్తులు పూజించినప్పుడు అక్కడ ఏమవుతుందంటే అక్కడ ఒక గొప్ప శక్తి ఆవిర్భవిస్తూ ఉంటుందన్నమాట. ఆ తర్వాత కాలంలో ఏమైందంటే చంద్రవంశ రాజు అయినటువంటి పురూరవుడు అనేటటువంటి ఒక రాజుగారు పైన విమానంలో అలా వెళ్తున్నాడనమాట. అలా వెళ్తున్నప్పుడు ఆ సింహాచలం అనేటటువంటి ఆ పర్వతం ఒకటి ఆకర్షించిందనమాట ఆయన్ని. అప్పటి వరకు ప్రహ్లాదుడు అక్కడ ఆయనకి ఎన్నో పూజలు చేసి ఉన్నాడు కదా. కాబట్టి ఆ శక్తి తరంగాలు ఆ పురూరవుడు అనేటటువంటి రాజుగారిని చాలా గొప్పగా ఆకర్షించి ఆ ప్రదేశంలో విమానం దిగి చూడగా అక్కడ ఒక పుట్టలో వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి విగ్రహాలు ఆయనకి దొరికాయన్నమాట. కాబట్టి అప్పుడు ఆ పురూరవుడు ఆ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారికి అప్పటి కాలంలో ఆలయాన్ని నిర్మించి పూజలు చేయడం మొదలు పెట్టాడనమాట. అంతేకాకుండా ఆ విగ్రహాలను పురూరవుడు ఎప్పుడైతే దర్శించాడో అప్పుడే ఆకాశం నుంచి ఒక మాట వినిపించిందనమాట. ఏమిటంటే నన్ను పూర్తిగా సంవత్సరం పొడుగునా కూడా చందనంతో కప్పి ఉంచండి, కానీ ఒక్క వైశాఖ శుద్ధ తదియ రోజున మాత్రం ఆ చందనాన్ని తొలగించి భక్తులకి ఒక 12 గంటల పాటు నా దర్శన భాగ్యాన్ని కలిగించండి, అది నా నిజరూప దర్శనం అవుతుంది అని ఆకాశంలో ఒక మాట అయితే వినిపించిందనమాట. ఇక్కడకు మీకు విచిత్రంగా అనిపించవచ్చు, ఏంటి ఆకాశంలోంచి మాటలు వినిపించడం ఏంటి అని మీకు చాలా విచిత్రంగా ఉండొచ్చు. కానీ నిజానికి ఈ సృష్టిని సృష్టించినటువంటి పరమాత్ముడు ఎక్కడ లేడు చెప్పండి. భూమిలో ఉన్నాడు, ఆకాశంలో ఉన్నాడు, సముద్రంలో ఉన్నాడు, గాల్లో ఉన్నాడు, నీటిలో ఉన్నాడు. ఆఖరికి మనలో కూడా ఆత్మారాముడుగా ఆయన తిరుగుతూనే ఉంటాడు. ఆయన మనలో తిరగకపోతే మనది శరీరం అవ్వదు, శవం అవుతుంది. అవునా కాదా చెప్పండి. కాబట్టి అటువంటి గొప్ప పరమాత్ముడు ఎన్ని అద్భుతాలైనా సరే చేయగలడు. కాబట్టి ఇప్పుడు ఆయన ఆకాశం నుంచి ఆ మాటను ఎందుకు చెప్పారు అంటే వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారిది ఎటువంటి రూపం చెప్పండి. ఆయనది చాలా ఉగ్రమైన రూపం కదా. ఆ ఉగ్రమైన రూపాన్ని తట్టుకునే శక్తి ప్రజలకు ఉండదు. మనం చూడండి, ఒక వ్యక్తి మనం ప్రసన్నంగా ప్రశాంతంగా ఉంటే ఆ వ్యక్తితో మనం ఎక్కువ సమయం గడపడానికి చూస్తాం. అలా కాకుండా
ఎప్పుడు కోపంగా, ఉగ్రంగా ఉన్నాడనుకోండి, అసలు ఆ మనిషిని చూడ్డానికే మనం భయపడతాం. అవునా కాదా చెప్పండి? అలాగే శత్రువుల్ని సంహరించడానికి భగవంతుడు అటువంటి ఉగ్రమైన రూపాన్ని స్వీకరించినప్పుడు సాధారణమైనటువంటి భక్తులు, జనులకు ఆయన్ని చూసి భయపడతారు కాబట్టి, ఆయనలో ఉన్నటువంటి వేడిని, ఆ ఉగ్రతనాన్ని తగ్గించడం కోసం ఆయనకు ఆయనే నాకు సంవత్సరం పొడుగునా చందనంతో నన్ను అలదండి అని చెప్పుకున్నాడనమాట. ఎందుకంటే చందనం చాలా చల్లగా ఉంటుంది. చందనాన్ని మనం తీసుకొని ఒంటికి రాసుకుంటే చాలా చల్లదనంగా ఉంటుందన్నమాట. మనం ఎప్పుడైతే చల్లగా, ప్రశాంతంగా ఉన్నామో అప్పుడు జనులు, ప్రజలందరూ కూడా మన దగ్గరికి రావడానికి ఇష్టపడతారు కదా! అందుకనే ఆ ఉగ్రమైనటువంటి స్వామివారిని చల్లబరచడం కోసం ఆయనకు ఆయనే ఆకాశవాణి రూపంలో నన్ను సంవత్సరం పొడుగునా చందనంతో కప్పి ఉంచి, ఒక్క వైశాఖ శుద్ధ తదియ రోజున మాత్రం నా నిజరూప దర్శన భాగ్యాన్ని భక్తులకు కలగజేయండి అని స్వామివారు చెప్పారనమాట. పురూరవుడు ఉన్న కాలం దగ్గర నుంచి కూడా మనకి ఇప్పటి వరకు అదే ఆనవాయితీగా రావడం జరిగిందనమాట. వైశాఖ శుద్ధ తదియ రోజున స్వామివారి మీద ఉన్నటువంటి ఆ చందనాన్ని, ఆ పాత చందన లేపనాన్ని పూర్తిగా తొలగించి 12 గంటల పాటు భక్తులకు నిజరూప దర్శన భాగ్యాన్ని కలిగించి, ఆ తర్వాత మరలా చందన రూపంతో ఆయన్ని కప్పివేస్తారనమాట. ఆయన నుండి తీసినటువంటి ఆ చందనం ఏదైతే ఉందో అది కొంచెం కొంచెంగా భక్తులకు ప్రసాదంగా ఇస్తారనమాట. ఈ కథలు మనకు మన ఇతిహాసాల్లో తెలుస్తాయన్నమాట. ఇకపోతే వరాహ లక్ష్మీ నరసింహస్వామి అని ఎందుకు పేరొచ్చిందంటే, ఈ స్వామివారు త్రిభంగ ముద్రలో ఉంటారన్నమాట. అంటే వరాహం యొక్క తల, సింహం యొక్క తోక, మనిషి యొక్క శరీరంతో పక్కన లక్ష్మీదేవిని కూర్చోబెట్టుకొని ఉంటారు కాబట్టి వరాహ లక్ష్మీ నరసింహస్వామి అన్నటువంటి పేరు ఆయనకి రావడం జరిగిందనమాట. ఇక ఈ ఆలయం గురించి మరొక ప్రత్యేకత చెప్పాలంటే, మామూలుగా మనకు అన్ని దేవాలయాలు కూడా తూర్పు ముఖంగా మనకు దర్శనమిస్తే, ఒక్క ఈ సింహాచల లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం మాత్రం పడమర ముఖంగా ఉంటుందన్నమాట. ఇక ఈ లోపల ఇంకొక ప్రత్యేకత గురించి చెప్పాలంటే, ఈ లోపల ఆలయ ముఖద్వారానికి మధ్యలో ఒక కప్పపు స్తంభం ఉందన్నమాట. ఈ స్తంభం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఈ స్తంభం క్రింద సంతాన గోపాల స్వామి వారి యొక్క యంత్రాన్ని ప్రతిష్ఠింపజేశారన్నమాట. అంటే అక్కడ సాక్షాత్తుగా సంతాన గోపాల స్వామి వారే ఉన్నట్టు అర్థం అన్నమాట. ఈ స్తంభాన్ని ముట్టుకోవాలంటే అక్కడ కొంత డబ్బును చెల్లించి మనం ఆ స్తంభాన్ని కౌగిలించుకోవాలన్నమాట. అంటే పిల్లలు లేని వాళ్ళు వచ్చి ఆ కప్ప స్తంభాన్ని కనుక ముట్టుకున్నట్లయితే వాళ్ళకి తొందరలోనే మంచి సత్సంతానం కలుగుతుందని, అలాగే వివాహం కాని వాళ్ళకి, మనలో ధర్మబద్ధమైన ఏ కోరిక తీరిన వాళ్ళైనా సరే ఆ కప్పపు స్తంభానికి కొంచెం కప్పాన్ని చెల్లించి, అంటే కప్పం అంటే పన్ను అన్నమాట. ఆ పన్నుని మనం చెల్లించి ఆ స్తంభాన్ని కౌగిలించుకొని మన ధర్మబద్ధమైన కోరికలు మనం కోరుకుంటే ఆ కోరికలు సంతాన గోపాల స్వామి వారు నెరవేరుస్తారనమాట. ఇది ఈ కప్పపు స్తంభం యొక్క ప్రత్యేకత అన్నమాట. అంతేకాకుండా ఈ సింహాచల పర్వతానికి ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణ కూడా చేస్తారనమాట. సరేనా అండి? ఈ వీడియోలో మనం సింహాచల లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మనం మరొక మంచి వీడియోతో కలుద్దామండి. అంతవరకు సెలవు. సర్వం శ్రీ ఈశ్వరార్పణమస్తు.